హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో మనం టాప్ లోడ్లో ముఖ్యమైనది మనకి ఇక ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో కల్లా అతి ముఖ్యమైనది మనకి ఈ మోటార్ ఫ్రెండ్స్. ఈ మోటారు మనకి ఈ ఉన్న టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో పీసీబీ బోర్డు ఎంత ముఖ్యమైనదో ఈ మోటార్ కూడా అంతే ముఖ్యమైనది. మన వాష్ కానీ రైన్స్ స్పిన్ ఇవన్నీ కూడా ఈ మోటార్ పనిచేస్తేనే మనకి ఆ సైకిల్స్ అన్నీ వాష్ రైన్స్ స్పిన్ బట్టలు ఉతకడం గుంజడం పెండడం ఇవన్నీ కూడా ఈ మోటార్ మీదే జరుగుతుంది. అయితే మనకి ఈ మోటార్ ఎలా పనిచేస్తుంది మోటార్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ మోటార్ ఇది శాంసంగ్ది, ఇదిగోండి ఇది వర్ల్పూల్, ఇది వీడియోకాన్ది. అలా ఎన్ని మోటార్లు ఉన్నా మనకి అన్ని ఫంక్షన్ అన్ని మోటార్లది అంటే ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ మిషన్లు అన్నిటిది సేమ్ అనమాట, ఒకటే పద్ధతి. ఉతకడం గుంజడం పెండడం, వీటికి రన్ అవ్వడం అంటే లెఫ్ట్ రైట్ తిరగడం, తర్వాత స్పిన్ ఒక సైడే తిరగడం. మామూలుగా ఇప్పుడు ఏ మోటార్ అన్నా సరే టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్లో మనకి వాష్ అయ్యేటప్పుడు ఇదిగో లెఫ్ట్ ఇలా తిరుగుద్ది. ఇప్పుడు ఇటు ఇటు మామూలుగా క్లాక్ వైజ్ అనమాట ఇది, తర్వాత యాంటీ క్లాక్ వైజ్. మనకేంటి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇలా తిరుగుతుంది మోటారు. నాకు స్పిన్ అయ్యేటప్పుడు ఇక ఓన్లీ ఇటు లెఫ్ట్ సైడ్ మాత్రమే రన్ అవుతుంది అనమాట. అది స్పిన్ అయ్యేటప్పుడు. వాష్ అయ్యేటప్పుడు మాత్రం ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా తిరుగుతుంది మోటార్ అనేది. ఎప్పుడు కూడా కంటిన్యూషన్ ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో ఒక స్పిన్లో మాత్రమే ఏదో ఒక సైడ్ రొటేషన్ అవుద్ది, మామూలుగా లెఫ్ట్ సైడ్ రొటేషన్ అవుద్ది. ఈ వాష్లో కానీ మనకి రైన్స్లో కానీ ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనకి టూ సైడ్స్ రన్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇది రన్ అవ్వడానికి మనకి ఈ మోటార్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మోటార్లో మనకి ఏమేమి ఉంటాయి అనేది అవగాహన కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఏ మోటార్ అయినా అన్ని మోటార్లో ఒకటే ఉంటుంది. ఫస్ట్ మనకి ఇదిగోండి ఇది కోర్ అంటారు, వైండింగ్ దీనికి ఇది ఈ మధ్యలో ఉన్నదాన్ని వైండింగ్ చుట్టూ ఉంటుంది కాయిల్స్, ఇది కోర్ అంటారు. ఈ పైన కింద ఉన్నది పై కప్పు కింద కప్పు, మధ్యలో బుష్లు ఉంటాయి. ఆ బుష్ల మీద మనకి రోటర్ అనమాట. ఈ బారే ఇక్కడ నుంచి ఇక్కడ లోపల ఈ లోపల ఉన్నది కోరు ప్లస్ ఈ బార్ రాడ్ని సాఫ్ట్ అంటారు. ఆ తర్వాత ఇది పుల్లీ, ఈ పుల్లీకి ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదండి, ఇది ఫ్యాన్ అనమాట. అంటే ఈ తిరిగినప్పుడు ఇలా తిరిగినప్పుడు గాలి వస్తుంది, గాలి వచ్చి మనకి ఇక్కడ ఈ వైండింగ్ వేడెక్కకుండా ఈ ఇలా రెక్కలెళ్ళే ఇచ్చాడనమాట. ఇది ఫ్యాను, ఇదేమో పుల్లీ అనమాట. ఇది పుల్లీ అది. ఆ తర్వాత దీంట్లో ఉన్నది వైండింగ్ అనమాట. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా ఏ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్లో అయినా ఇలాంటి మోటార్లే ఉంటాయి. జస్ట్ మోడల్స్ మార్పు కానీ ఏమి తేడా ఉండదు. ఆ తర్వాత ఈ లోపల మనకి వైండింగ్ చుట్టిన సెక్షన్ ఇదిగోండి, ఈ జాక్ వేసారు. కొన్నిటిలో మనకి ఇలా వైర్లు వస్తాయి. మనకి ఇప్పుడు ఈ వీడియో కాన్లో వాటిలో ఇలా వైర్లు వస్తాయి, మనకి 3 వైర్లు వస్తాయి. ఈ ఎల్లో బ్లూ రెడ్ అనమాట. వీటిలో మనకి ఇప్పుడు ఈ జాక్లో కూడా అంతే వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా ఈ జాక్లో కూడా సేమ్ ఇలాగే 3 వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మూడిట్లో మనకి ఈ మూడు వైర్లు ఇలా వచ్చినాయి. పీక్ మోటార్ మీకు ఇచ్చా, ఈ వైరింగ్ కనెక్షన్ కలపాలి. అంటే ఇప్పుడు ఈ మోటార్ తిరగాలనుకోండి, ఏం చేయాలి, ఏది ఏ వైర్కి ఇవ్వాలి అనేది మనకు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం. మీరు అలా తెలుసుకుంటే మీరు ఏ మోటార్ అయినా ఈజీగా ఒకదాని మోటార్ ఒకదానికి వేసి కూడా మీరు రన్ చేయగలరు అనమాట. మెయిన్ ఈ తెలియాలి. ఈ తెలియపోతే మీకు ఏదో ఏమీ తెలియదు, వర్క్ రాదు ఇక. ఎందుకంటే అసలు ఈ మోటార్ పనిచేసేది వీటి మీదే కాబట్టి ఇది తెలుసుకుంటేనే మీకు వర్క్ వస్తుంది. వీటిలో మనం తెలుసుకునేది ఏంటయ్యా అంటే ఈ రెడ్ ఎల్లో బ్లూ ఉంది, ఇలా ఈ 3 వైర్లు ఉన్నాయి, రెడ్ బ్లూ ఎల్లో. ఇప్పుడు వీటిలో ఏ వైర్కి ఏం సప్లై దేనికి ఇవ్వాలి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు
మామూలుగా ఈ రెడ్ వైర్ ఉంది కదండి, ఈ రెడ్ వైరు రన్నింగ్ వైర్. అంటే వైండింగ్ లోపల 2 వైండింగ్లు ఉంటాయి. అంటే ఒక కాయిల్ మొదలుపెట్టి ఒక సైడ్ ఇలా రౌండ్గా కోరికి చుట్టుకుంటూ కాయిల్స్ వేసుకుంటూ వస్తే 2 వైర్లు, అంటే ఇప్పుడు ఈ వైరు వైండింగ్ కాయిల్స్ వేస్తూ వస్తే 2 వైర్లు వస్తాయి. ఆ తర్వాత అది రన్నింగ్ అనుకుంటే ఇంకోటి కూడా వేసుకుంటూ వస్తే అది స్టార్టింగ్. అలా 2 వైండింగ్లు వస్తాయి. ఆ 2 వైండింగ్లలో మామూలుగా స్టార్టింగ్, రన్నింగ్, స్టార్టింగ్ 2 వైండింగ్లు వస్తాయి అన్నమాట. ఆ 2 వైండింగ్ల్లో ఒక సైడ్ 2 వైర్లు కలిపేసి ఇంకో 2 వైర్లని ఇలా నుంచి మీకు వివరంగా చెప్తాను తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ ఇలా వచ్చినాయి కదండి వైర్లు. వచ్చినప్పుడు మనం ఇప్పుడు వీటికి ఏ వైర్లకి ఏ వైర్ ఇవ్వాలో అసలు నాకు కూడా తెలియదు అనుకున్నాం. సపోజ్ నాకు కూడా తెలియదు. ఈ 3 వైర్లు ఇప్పుడు మీరే నాకు ఇచ్చారు. ఇప్పుడు దీనికి మోటార్ రన్ చేసి చూపించండి అని ఇచ్చారు అనుకోండి, నాకు తెలియదు అనుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు తెలియదు కాబట్టి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఇదిగోండి మీటర్ ద్వారా తెలుసుకోవడం. 2 సిరీస్ ల్యాంపు. 2 పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం మీటర్ ద్వారా తెలుసుకుందాం. మీటర్ని ఓమ్స్ రేంజ్లో పెట్టాలి. ఓమ్స్ రేంజ్లో పెట్టిన తర్వాత మనం ఈ 3 వైర్లో ఏదో ఒక వైర్కి కనెక్షన్ చేసి ఇదిగోండి ఎంత ఉందో చూశాను. 27.4 ఓమ్స్ ఉంది. 27.4 ఓమ్స్ ఉంది. ఇది వదిలేసి బ్లూకి ఇచ్చా. ఇది ఇస్తే 54 ఉంది. ఇది 27.4 ఉంది. ఇప్పుడు ఏం చేసా, ఇప్పుడు ఇదిగోండి ఈ ఎల్లో వైర్కి 27.4 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఎల్లోకి బ్లూకి చూసా 27.4 వచ్చింది. అంటే దీనికి చూసిన 27.4, దీనికి చూసిన 27.4 వచ్చింది. అంటే ఏంటి, ఇదిగోండి ఈ ఎల్లో వైరు కామన్ వైర్ అనమాట. ఈ ఎల్లో వైరు కామన్ వైరు. ఇప్పుడు ఈ 2 వైర్లు, ఇది రన్నింగ్, ఇది స్టార్టింగ్. అది ఇప్పుడు ఈ ఎల్లో వైర్ని వదిలేసి ఇదిగోండి ఈ రెడ్ వైర్కి, ఈ బ్లూ వైర్కి కంటిన్యూటీ చూస్తే ఇది 54 ఓమ్స్ వచ్చింది. 54 ఓమ్స్. ఇప్పుడు ఇలా మనం ఇప్పుడు తెలిసిపోయింది మనకి ఏంటి, ఎల్లో వైరు కామన్ వైరు. మనం ఇప్పుడు ఇలా తెలిసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లో వైర్ కామన్ వైర్కి మనం ఏం చేస్తామంటే మనం సప్లై ఇద్దాం. సప్లై ఇచ్చి చెక్ చేద్దాం. ఇవ్వండి ఎల్లో వైర్కి కామన్ వైర్కి ఒక వైర్ సప్లై ఇచ్చాను. ఇచ్చేసి మనం ప్లగ్ పెట్టేసుకుని ఇది రన్ అవుద్దా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు ఎల్లో వైరు ఇచ్చా. ఇప్పుడు సప్లై చెక్ చేస్తున్నాం. అంటే మనం సిరీస్ ల్యాంప్ మీద పెట్టాం. ఇప్పుడు ఎల్లో వైర్ కామన్కి ఇచ్చాం. ఇదిగోండి ఇది మన సిరీస్ ల్యాంప్ మీద చెక్ చేస్తున్నాం. మీకు కనబడట్లేదు అంట. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను. ఇదిగోండి మన సిరీస్ ల్యాంప్ మీద చెక్ చేస్తున్నాం. మన కంటిన్యూటీ డిమ్గా వచ్చింది. ఇది ఇటు సైడ్ కూడా అంతే కంటిన్యూటీ డిమ్ వచ్చింది. ఇది బాగుంది. ఇప్పుడు కంటిన్యూటీ వచ్చింది. తర్వాత మనం దీని బాడీకి చూద్దాం. బాడీకి ఉందా లేదా, బాడీకి లేదు, బాగుంది. ఓకే, మనకి ఇక్కడ ఇలా మన మోటార్ని కంటిన్యూటీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మనం మోటార్ వైండింగ్ మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనకి మోటార్ తిరుగుతుందో లేదో తెలియాలిగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక మనం సిరీస్లో చెక్ చేసాం కదా. ఇప్పుడు ఎల్లో వైర్ కామన్ అనుకున్నాం. ఈ ఎల్లో వైర్కి న్యూట్రల్ వైర్ ఇస్తున్నా. న్యూట్రల్ వైర్ ఇచ్చా. ఎల్లో వైర్కి న్యూట్రల్ ఇచ్చేసాం. ఇప్పుడు ప్లగ్ పెట్టాం. ఇవ్వండి ఎల్లో వైర్కి న్యూట్రల్ ఇచ్చేసాం, ప్లగ్ పెట్టాం. ఇప్పుడు దీనికి రెడ్కి ఇచ్చాం. అదిగోండి మనకి మోటార్ మన క్లాక్ వైజ్లో తిరిగింది.
తర్వాత ఇప్పుడు మనం ఇటు ఇస్తున్నాం. మనకి ఇటు ఇచ్చాం. ఇప్పుడు ఇటు తిరుగుతుంది. తర్వాత దీన్ని ఆపి మనం ఇటు తిప్పి ఇటు ఇస్తే అది ఇటు తిరుగుతుంది. ఇప్పుడు ఇటు తిరుగుతుంది. మనకి లెఫ్ట్ రైటు ఈ 2 సైడ్లు తిరుగుతుంది. మనం ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఇది ఇప్పుడు ఇలా డైరెక్ట్గా ఇస్తే లోడ్ తిరగట్లా, అంటే మన ఊరికి అలా కొద్దిగా మూమెంట్, అంటే స్టార్టింగ్ మూమెంట్ మనం ఇస్తే కానీ అది స్టార్టింగ్ అందుకుని తిరుగుతుంది. అలా కాకుండా మనం దీనికి కెపాసిటర్ వేసామనుకోండి, కెపాసిటర్ వేస్తే ఆటోమేటిక్గా మనం స్టార్టింగ్ మూమెంట్ ఇవ్వకుండా తిరుగుతుంది అన్నమాట. మీకు ఊరికే కెపాసిటర్ వేస్తున్నాను. ఇప్పుడు కెపాసిటర్ వేసి చూపిస్తుంది అన్నమాట. మనం అప్పుడు ఏ మూమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, ఇవ్వకుండానే అది తిరుగుద్ది అన్నమాట. ఇప్పుడు ఇలా కనెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు పవర్ పెట్టాం. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి, అది మనం ఇందాక మూమెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఏ మూమెంట్ ఇవ్వట్లా, జస్ట్ ఇప్పుడు ఊరికి అలా కనెక్షన్ అలా ఇవ్వడమే లేటు తిరిగేస్తుంది. ఇప్పుడు ఇది లెఫ్ట్ రైట్, ఇది మనం ఇప్పుడు దీనికి ఇస్తే ఇటు తిరుగుద్ది అనమాట, దీనికి ఇస్తే రివర్స్ తిరుగుద్ది. అలా మనం ఎటిస్తే అటు తిరుగుద్ది అనమాట. అది మనం ఇప్పుడు ఇచ్చేదాన్ని బట్టి అది ఎటిస్తే అటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే రివర్స్ ఇస్తే రివర్స్ తిరుగుద్ది. అది ఎటిస్తే అటు తిరుగుద్ది, లెఫ్ట్ రైట్. దాన్ని బట్టి మనం అక్కడ కనెక్షన్లో మన మెకానిజాన్ని బట్టి మనం అక్కడ కనెక్షన్ వీటిలో ఈ కామన్ వైరు ప్లస్ ఒక వైర్కి మనం సప్లై ఇచ్చి మనం ఎటైనా రన్ చేసుకోవచ్చు. మీకు ఏమవుద్దంటే బోర్డు నుంచి వచ్చేది ఇదిగోండి, ఇది కామన్ వైరు. ఈ లెఫ్ట్ రైట్ అనేవి సప్లైలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మీకు పీసీబీ బోర్డు నుంచి లెఫ్ట్కి రైట్కి సప్లై వస్తుంది. వాటి గురించి నేను విపులంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.